ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 1728. సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, క్యూబ్కి మొత్తము ఎన్ని సైడ్లు ఉంటాయి చూడండి సార్ క్యూబ్కి. రైట్, 1 2 3 4 5 6. ఇప్పుడు నేను ఇక్కడ నిల్చున్నాను, స్టూడియోలో నిల్చున్నాను. నా ముందు గోడ, నా వెనక గోడ 2, నా లెఫ్ట్ సైడ్ గోడ, నాకు రైట్ సైడ్ గోడ. రైట్ 4, నా పైన గోడ, నా కింద ఫ్లోర్, మొత్తం 6. క్యూబ్ అంటే ప్రతి సైడు స్క్వేర్ రూపంలో ఉంటుంది. అంటే ఆ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత, ఏ స్క్వేర్. మొత్తం ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి, 6. అంటే 6a² ఈజ్ ఈక్వలెంట్ టు 1728. 1728 అంటే a² ఈజ్ ఈక్వలెంట్ టు, ఇది ఏమవుతుంది సార్, ఇది 12 క్యూబ్. అంటే 12² ఇంటూ 12 డివైడెడ్ బై 6. అంటే ఇది ఏమవుతుంది, 12 ఇంటూ √2. ఏ వాల్యూ ఏమవుతుంది, 12 ఇంటూ √2. 12 ఇంటూ √2. వాల్యూమ్, వాల్యూమ్ ఏంటి సార్, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఏ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఏ క్యూబ్. సార్ ఇది ఎలా వచ్చింది, ఫ్లోర్ ఏరియా ఎంత, స్క్వేర్, a². అట్లా ఏ పెంచాను. రైట్, ఫ్లోర్ ఏరియా ఇంటూ హైట్, a² ఇంటూ ఏ క్యూబ్. అంటే ఇది ఏమవుతుంది, 12√2 హోల్ క్యూబ్. 12√2 హోల్ క్యూబ్. నా ఇక్కడ ఏం చేద్దామంటే, ఇది 12 ఇంటూ 12 ఇంటూ 12 √2 హోల్ క్యూబ్. అంటే √2 ఇంటూ √2 ఇంటూ √2, √2 ఇంటూ √2. ఆన్సర్ ఇక్కడ మీరు చూస్తే గనక, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్లో చూద్దాం. ఆర్ డిజిటల్, ఇక్కడ ఒక √2 వచ్చింది. ఆన్సర్లో √2 ఉండాలి. 12 ఇంటూ 12 ఇంటూ 12 అంటే 1728 ఇంటూ 2. 1728 ఇంటూ 2 అంటే 3456 ఇంటూ √2. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, 3456 ఇంటూ √2. 3456 ఇంటూ √2. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. ఎట్లయినా ఈ ఆప్షన్ తీసేశాను, ఎందుకంటే ఈవెన్ నంబర్ ఇంటూ ఎనీ నంబర్ ఈవెన్ నంబర్ అవ్వాలి. √2 ఎట్లయినా వచ్చింది, దాని ముందున్నది ఈవెన్ నంబర్ కావాలి, కాబట్టి ఆప్షన్ 2 పోయింది. 1728 అంటే 1700కి కొంచెం ఎక్కువ. 1700 ఇంటూ 2 అంటే 3400. ఆన్సర్ 3400కి జస్ట్ ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏంటి, 3456 √2. ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఫార్ములా లేకుండా ఇది 6a² ఎలాగా, ఇది a³ ఎలాగా. మళ్ళీ చెప్తున్నాను సార్, సర్ఫేస్ ఏరియా, మొత్తం సర్ఫేస్ ఏరియాలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 పైన కింద 6 సర్ఫేస్ ఏరియాలు ఉన్నాయి. ప్రతి దాని యొక్క సైజు స్క్వేర్ షేప్లో ఉంది. స్క్వేర్ యొక్క ఏరియా a². a². కాబట్టి 6a² ఈజ్ ఈక్వలెంట్ టు 1728. సార్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, ఏ క్యూబ్ ఎలా వచ్చింది, ఫ్లోర్ ఏరియా ఏంటి, a². అలా ఏ పెంచాను, a². ఇది a², ఇది a², ఇది a², ఇది a². అలా హైట్ ఏ పెంచాను, a². సో ఎప్పుడు కూడా రైట్ వాల్యూమ్ కావాలి అని అంటే మనకేం కావాలి సార్, బేస్ ఏరియా ఇంటూ హైట్ కావాలి. వాల్యూమ్ కావాలి అని అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా ఇంటూ హైట్, a² ఇంటూ ఏ. ఆన్సర్ ఎంత, a³. ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 4 times ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ హిస్ 3 children. పర్సన్ ఏజ్ p అనుకుంటే ఇట్ ఈజ్ 4 times ది సమ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ హిస్ 3 children. ఆ ముగ్గురు చిల్డ్రన్స్ యొక్క వయసుల మొత్తము q అనుకుంటున్నాను. అంటే p అనేది 4 యొక్క గుణిజమై ఉండాలి. అంటే ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. అంటే నేను p56 అనుకుంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 3 children ఏమవుతుంది, 14 అవుతుంది సమ్ ఆఫ్ ది ఏజ్. ఈ q అనేది ఏంటంటే ముగ్గురు చిల్డ్రన్స్ యొక్క వయసుల మొత్తం సార్, C1 + C2 + C3. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, తొందరలో ఒక మిస్టేక్ మీరు చేయొచ్చు. రైట్, అండ్ ఆఫ్టర్ 6 years, ఆఫ్టర్ 6 years అవుతే ఇది ఏమవుతుంది సార్, 56 + 6 62. ఇట్ ఈజ్ డబల్, ఇట్ ఈజ్ 2 times ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 3 children 14 + 6 సంవత్సరాల తర్వాత మొదటి చిల్డ్రన్ యొక్క వయసు 6 సంవత్సరాలు పెరుగుతుంది. రెండో అతని వయసు 6 సంవత్సరాలు పెరుగుతుంది. మూడో అతని పెరుగుతుంది. అంటే 32 ఇంటూ 2 64. 64 ఈజ్ ఈక్వలెంట్ టు 62 కాట్లేదు. అదే నేను 60 పెట్టుకుంటే 60 ఈజ్ ఈక్వలెంట్ టు 4 ఇంటూ క్యూ. అంటే క్యూ వాల్యూ ఎంత, 15.
క్యూ వాల్యూ ఎంత 15. సో అదే 6 సంవత్సరాల తర్వాత అంటే ఇది 66. ఇట్ ఈజ్ 2 into 15 ప్లస్ ప్రతి ఒక్కని వయసు 6 సంవత్సరాల తర్వాత పెరిగింది. 6 6 6 18, 15 ప్లస్ 18 33, 33 2s are 66. ఎప్పుడైతే నేను ఇది తప్పు అని చెప్పానో ఆటోమేటికల్గా నాకు ఆన్సర్ 60 వచ్చింది. రేషియో ఆఫ్ 2 స్పియర్స్, వాట్ ఈస్ ద వాల్యూమ్? వాల్యూమ్ అనేది ఎప్పుడు కూడా రేడియస్ క్యూబ్కి డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది. అంటే v1/v2 ఈజ్ ఈక్వలెంట్ టు r1/r2 హోల్ క్యూబ్, 4/5 హోల్ క్యూబ్ అంటే 64:125. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 64:125. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. వాల్యూమ్, క్యూబ్ యొక్క వాల్యూమ్ ఘన పరిమాణం ఏంటి సార్? 4/3 πr క్యూబ్. అంటే వాల్యూము ఆర్ క్యూబ్ ప్రపోర్షనల్లో ఉంది. అంటే v1/v2 ఈజ్ ఈక్వలెంట్ టు r1/r2 హోల్ క్యూబ్. లాజిక్ క్లియర్? నెక్స్ట్ వన్, ఇన్ ఏ 2400 మీటర్స్, 2400 మీటర్ల పరుగు పందెములో చూడండి సార్, 2400 మీటర్స్ రేస్ ఉంది. తరుణ్ గివ్స్ అన్ ఇనీషియల్ లీడ్ ఆఫ్ 60 seconds టు హరి. తరుణ్ హరిన్ తోటి ఏమంటున్నాడంటే, నేను నీకంటే 60 సెకండ్ల వెనకాల రైట్ నేను స్టార్ట్ అవుతాను, నాకంటే 1 నిమిషం ముందు నువ్వు బయలుదేరు అని అంటున్నాడు. సో హరి అనేవాడు 60 సెకండ్ల ముందు తరుణ్ కంటే ముందు బయలుదేరాడు. ఫస్ట్ స్టెప్ క్లియర్. అండ్ స్టిల్ బీట్స్ హిమ్ బై 40 seconds. తరుణ్ హరి తోటి నిమిషం ముందే నువ్వు బయలుదేరు అని అన్నాడు. అంటే తరుణ్ హరి కంటే ఎంత ఎక్కువ స్పీడ్ తోటి ఉన్నాడంటే, తరుణ్ ఇక్కడ చేరేసరికి హరుణ్ 40 సెకండ్లు వెనకాల ఉన్నాడు. 40 సెకండ్లు వెనకాల ఉన్నాడు. 40 సెకండ్లు వెనకాల ఉన్నాడు. స్పీడ్ ఆఫ్ హరి, స్పీడ్ ఆఫ్ హరి ఏంటి సార్? స్పీడ్ ఆఫ్ హరి, స్పీడ్ ఆఫ్ హరి ఈస్ 6 మీటర్ పర్ సెకండ్. 6 మీటర్ పర్ సెకండ్. నాకు హరి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 6 మీటర్ల పర్ సెకండ్ స్పీడ్ తోటి వెళ్ళాడు. ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? 2400 మీటర్లు. అంటే ఎంత టైం తీసుకున్నాడు? హరి తీసుకున్న టైం ఎంత? 400 seconds. సార్ ఇది 400 ఎలా వచ్చింది సార్? 2400 డివైడెడ్ బై 6. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే నాకు టైం వచ్చింది. అంటే హరి టైం మొత్తం 400 సెకండ్లు తీసుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి సార్. తరుణ్ ఎంత టైం తీసుకున్నాడు? తరుణ్ ఫస్ట్ ఏం చేశాడంటే, హరికి 60 సెకండ్ల ముందే నువ్వు బయలుదేరు అన్నాడు. రైట్, 40 సెకండ్ల ముందే ఓడిచ్చాడు. అంటే తరుణ్కి హరికి మధ్యలో మొత్తం ఒక 100 సెకండ్ల గ్యాప్ ఉంది. 400 మైనస్ 100. ఎందుకు -100 చేస్తున్నాను? 60 సెకండ్ల ముందే హరిని బొమ్మన్నాను, 40 సెకండ్ల వెనకాల హరిని ఓడించాను. 400 మైనస్ 100 అంటే 300 సెకండ్లు. తరుణ్ ఎంత టైం తీసుకున్నాడు? సోర్స్ నుంచి డెస్టినేషన్ రావడానికి 300 సెకండ్లు. మొత్తం డిస్టెన్స్ ఎంత? 2400. అంటే స్పీడ్ ఆఫ్ తరుణ్ ఏమవుతుంది? ఆర్ యు ఆల్ విత్ మీ? ఈజీ క్వశ్చన్ సార్. స్పీడ్ ఆఫ్ తరుణ్ ఈజ్ డిస్టెన్స్ ఈజ్ 2400 by 300. అంటే ఆన్సర్ ఎంత? 8 మీటర్స్ పర్ సెకండ్. 8 మీటర్స్ పర్ సెకండ్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తరుణ్ హరికి ఏమన్నాడంటే, 60 సెకండ్ల ముందే నువ్వు రేస్ స్టార్ట్ చేయి అన్నాడు. రైట్, తరుణ్ స్పీడ్ హరి స్పీడ్ కంటే ఎంత వేగం అంటే, తరుణ్ చేరుకున్న 40 సెకండ్ల వెనకాల రైట్ ఇంకా హరి ఉన్నాడు. అంటే తరుణ్ స్పీడ్ హరి స్పీడ్ కంటే ఎక్కువ. అది ఫస్ట్ పాయింట్. హరి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తము బయలుదేరాడు. బయలుదేరినప్పుడు తన స్పీడ్ ఎంత? 6 మీటర్ల పర్ సెకండ్. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత? 2400. 2400 బై 6 ఎంత వచ్చింది? 400 సెకండ్స్. తరుణ్కి హరికి మధ్య గ్యాప్ మొత్తం 100 సెకండ్లు ఉంది. 60 సెకండ్ల ముందు బయలుదేరమన్నాడు, 40 సెకండ్ల వెనకాల ఓడిచ్చాడు. 400 నుంచి 100 తీసేస్తే 300 సెకండ్లు. 2400 by 300. ఆన్సర్ ఎంత? రైట్, 8 మీటర్ పర్ సెకండ్. నౌ రేషియో ఆఫ్ 3 నంబర్స్ 5:7:9. అంటే n1 ఏమో 5k అవుతుంది, n2 ఏమో 7k అవుతుంది, n3 ఏమో 9k అవుతుంది.
9k అవుతుంది. ఇప్పుడు రెండు నంబర్లు ఉన్నాయనుకోండి, మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు n1 n2 ఉందనుకోండి, దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? hk1 అండ్ hk2గా రాయొచ్చు. ఎప్పుడు k1 k2 సహ ప్రధాన సంఖ్యలు అయినప్పుడు, k1 k2 సహ ప్రధాన సంఖ్యలు అయినప్పుడు మూడు నంబర్లు ఉంటాయి, hk1 hk2 hk3, 5 7 9 అనేటి సహ ప్రధాన సంఖ్యలు. సో దీని LCM ఆఫ్ n1 n2 n3 n1 n2 n3 ఎంత సార్? ఇది 1260. LCM ఈ మూడిట్లో కామన్ ఏముంది? k. సహ ప్రధాన సంఖ్యల కాసాగు ఎంత? దాని లబ్ధము 5 into 7 into 9 is equivalent to 1260. 63 20s are 5 1s are 5 4s are అంటే k వాల్యూ ఎంత? 4. k వాల్యూ 4. క్వశ్చన్లో ఏమన్నాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్? లార్జెస్ట్ నంబర్ ఏమో nk, స్మాలెస్ట్ నంబర్ ఏమో 5k. అంటే 9k మైనస్ 5k, 9k మైనస్ 5k ఎంత? 4k. k వాల్యూ ఎంత ఉంది సార్? 4. 4 ఎంత? 16. సింపుల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ సార్. సో n1 ఏమవుతుంది? 5k, n2 ఏమవుతుంది? 7k, n3 ఏమవుతుంది? 9k. k ఏంటి సార్? ఆ మూడు నంబర్ల యొక్క గాసాబా. LCM ఆఫ్ 5k 7k 9k ఇస్తే k అవుట్ సైడ్ వెళ్తే 5 7 9 అవి సహ ప్రధాన సంఖ్యలు. సహ ప్రధాన సంఖ్యల కాసాగు వాటి లబ్ధము k ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 ఈస్ 1260. 7 9s are 63, 63 20s are 1260, 5 1s are 5 4s are. k వాల్యూ ఎంత? 4. గరిష్టమైన సంఖ్య కనిష్టమైన సంఖ్య వాటి మధ్య వ్యత్యాసము 9k మైనస్ 5k 4k, 4 4s are 16. లాజిక్ క్లియర్ గా సార్? చాలా ఈజీ క్వశ్చన్. నౌ ద నంబర్ ఆఫ్ కామర్స్ సైన్స్ అండ్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ ఇట్ ఈస్ 40 80 and 60, రైట్? అంటే 40 plus 80 120, 120 plus 60 180. 180 పీపుల్కి నేను గనక పై చార్ట్ గనక ఇస్తే, పై చార్ట్ అంటే సర్కిల్, టోటల్ యాంగిల్ ఇన్ ఏ సర్కిల్ ఎంత? 360 degrees. మొత్తం పీపుల్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ యాంగిల్. అలా డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం. అంటే రైట్ 180 పీపుల్కి 360 degrees. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ అంటే 40 పీపుల్కి ఎన్ని డిగ్రీస్? 40 పీపుల్కి పై చార్ట్లో డాట్ చేస్తే ఎన్ని డిగ్రీస్? 180 2s are 360, 40 2s are 80, 40 2s are 80. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 80 degrees. అందరికీ లాజిక్ అర్థమైందా? ఒక కాలేజీలో అనుకోండి, ఆ కంపెనీలో అనుకోండి, 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కామర్స్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఈ 3 డిపార్ట్మెంట్లో మొట్టమొదటి డిపార్ట్మెంట్లో 40 మంది, సైన్స్ డిపార్ట్మెంట్లో 80 మంది, ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో 60 మంది ఉన్నారు. అంటే మొత్తం 180 మంది నేను పై చార్ట్లో డయాగ్రామ్ డ్రా చేయాలి. అంటే 360 degrees. 180 పీపుల్కి 360 degrees అవుతే 40 పీపుల్కి ఏమవుతుంది? 180 2s are 360, 40 2s are ఎంత? 80. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? నెక్స్ట్ వన్, యావరేజ్ ఆఫ్ ది 5 integers, రైట్? ఇట్ ఈజ్ 48. యావరేజ్ ఆఫ్ ది 5 integers. సో మనము ఇంటీజర్స్ 5 అనుకుందాం. I1 I2 I3 I4 I5. 5 ఇంటీజర్స్ యొక్క సగటు ఎంత? 48. అంటే వీటి యొక్క సమ్ ఎంత అవుతుంది? రైట్? యావరేజ్ సగటు అని అంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. అంటే 48 into 5. 48 into 5 అంటే ఎంత? 240. 5 సంఖ్యల మొత్తము కూడితే ఎంత వస్తుంది? 240. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 4 integers ఈజ్ 50% ఆఫ్ ది 5th integer. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. 50% ఆఫ్ ది 5th integer, 1/2 ఆఫ్ 5th integer. సో యావరేజ్ ఆఫ్, సపోజ్గా నేను 5th integer 80 అనుకున్నాను. 80 అనుకుంటే రైట్, I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ I4 ఫస్ట్ 4 నంబర్ల సమ్ ఏమొస్తుంది? ఇట్ ఈజ్ రైట్ 4 into 50%, హాఫ్ ఆఫ్ 5th integer, హాఫ్ ఆఫ్ 80 అంటే రైట్ 40. 40 4s are 160. అంటే
5 నంబర్ల ఇంటీజర్స్ యొక్క కూడితొచ్చే వాల్యూ 240, 4 నంబర్ ఇంటీజర్లు కూడితొచ్చే వాల్యూ 160. అంటే 5వ ఇంటీజర్ ఎంత సార్? 80. నేను క్వశ్చన్లో 5th ఇంటీజర్ని 18 అనుకున్నాను. సింపుల్, రైట్? కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 80. 5 ఇంటీజర్స్ ఉన్నాయి సార్. 5 ఇంటీజర్స్ని I1, I2, I3, I4, I5 అనుకున్నా. I1, I2, I3, I4, I5 వీటన్నిటినీ కూడితే సమ్ ఏమవుతుంది? యావరేజ్ ఈజ్ సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. అంటే 48 into 5. 48 5s are ఎంత? 240. 5 నంబర్లను కూడితే నాకు వచ్చే వాల్యూ 240. ఇది క్లియర్ కదా సార్? అదే 4 నంబర్లను కూడితే 5వ నంబర్కి 50% సగటు అన్నాడు. 5వ నంబర్ నేను 80 అనుకుంటే 50% 40. 4 నంబర్లకు ఏమవుతుంది? 4 into 40 160. తేడా ఏంటి? 80. నేను అనుకున్న 5th ఇంటీజర్ ఏంటి? 80. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా.